యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో ఈరోజు భారత ప్రధాని విశ్వగురువు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అభయ బ్లడ్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా రఘునాథపురంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన ఆవరణలో రక్తదాన శిబిరాన్ని సీనియర్ నాయకులు కానుగంటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రఘునాథపురం గ్రామంలో భారత ప్రధాని విశ్వగురువు నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అభయ బ్లడ్ బ్యాంక్ భారతీయ జనతా పార్టీ మండల శాఖ అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన సందర్భంగా రఘునాథపురంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవన ఆవరణలో రక్తదాన శిబిరాన్ని సీనియర్ నాయకులు కానుగంటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు ఉట్కూరు అశోక్ గౌడ్ పాల్గొని రఘునాథపురం గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా గర్వకారణమని, ఈ రక్తదాన శిబిరంలో 67 మంది రక్తదానం చేయడం చాలా ఆనందంగా ఉందని, ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలియజేస్తూ వివిధ గ్రామాల నుండి వచ్చిన రక్తదాతలను సన్మానించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జెల్ల పరమేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమనపల్లి రమేష్, మండల నాయకులు గుజ్జా రామచంద్రం, జిల్లా కార్యవర్గ సభ్యురాలు బూరెల శ్రీవేణి, బూత్ అధ్యక్షులు బోగా పాండు, బూరెల శ్రీనివాస్, కటకం నరసింహులు, తమ్మలి వెంకటేష్, రఘునాథపురం తాజా మాజీ సర్పంచ్ గాడిపల్లి శ్రవణ్, శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి బాలరాజు, పద్మశాలి జిల్లా ఉపాధ్యక్షులు కటకం పెద్ద వెంకటేశం, తెలంగాణ రాష్ట్ర పద్మశాలి యువజన సంఘం ఆర్గనైజింగ్ సెక్రటరీ సామల భాస్కర్, మాజీ ఉప సర్పంచ్ పల్లె ప్రవీణ్ గౌడ్, పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కటకం నగేష్, శెట్టి అశోక్, గుర్రంకల పాండు, గొట్టిపాముల శ్రీనివాస్, కటకం గణేష్, గోరంకల కనకరాజు, బరిగె కృష్ణ, చింతకింది వెంకటేశం, సీసా శ్రీపతి, జిల్లా కార్యవర్గ సభ్యుడు బూరుగు శేఖర్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బెండు భగవాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. $60 లోపు సంతోషం. వీడియో మళ్ళీ ఒకసారి వీడియో ఇస్తాము. మొత్తం రక్తదాతలు అన్నాడు.